గుడ్ మార్నింగ్. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో బటర్వర్త్ ఫిల్టర్ అప్రాక్సిమేషన్లో ఉన్న స్టెప్స్ చెప్పుకుంటూ వస్తున్నాము. ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేసాము అంటే సిస్టమ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకున్నాము. ఇట్ ఇస్ సపోజ్ ఇట్ ఈస్ ఆల్ హోల్ సిస్టమ్. ఓకే, సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకొని సిస్టమ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉండాలో అనేది ముందుగా మనం డిసైడ్ చేసుకున్నామమ్మా. ఓకేనా, సిస్టమ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నవి ముందుగా మనం డిసైడ్ చేసుకున్నాం. ఓకే, సెకండ్ రైట్. సో ఈ ఐడల్ క్యారెక్టరిస్టిక్స్ కి దగ్గరగా ఉండే విధంగా ప్రాక్టికల్ క్యారెక్టరిస్టిక్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించాం. అవునా? సో దీనికోసం అని చెప్పేసి మనము ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో ఒమేగా ఈక్వల్ టు 0, ఒమేగా ఈక్వల్ టు ఒమేగా సి, ఒమేగా లెస్ దాన్ ఒమేగా సి, ఒమేగా ఫార్ గ్రేటర్ దాన్ ఒమేగా సి అండ్ కండిషన్స్ తీసుకొని క్యారెక్టరిస్టిక్స్ రాబట్టుకున్నాము. ఒమేగా పెరుగుతున్న కొద్దీ కూడాను ఈ మ్యాగ్నిట్యూడ్ రోల్ ఆఫ్ ఎలా జరుగుతోంది, ఓకే, -20 n dB per decade తో ఎలా మనకి ఈ మ్యాగ్నిట్యూడ్ తగ్గుతోందని చూసాము. రైట్. తర్వాత దీనికి స్టెబిలిటీ చెప్పాలి అంటే మనకి ముందుగా పోల్స్ కావాలి. సో స్టెప్ 2లో మనం ఏం చేసామండి, పోల్స్ కనుక్కుంటున్నాము. స్టెప్ 2లో మనము పోల్స్ కనుక్కుంటూ ఉన్నాము. రైట్. సో ఈ పోల్స్ కావాలి అంటే సిస్టమ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకొని సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని తీసుకొని దీని ఒక క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకొని ఈక్వల్ టు 0 చేస్తే కనుక క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ దీనికి ఈక్వలైజ్ చేసుకొని రూట్స్ కట్టుకుంటే మనకి పోల్స్ వస్తాయి. రైట్. ఆ పోల్స్ అన్నవి ఎలా ఉంటాయో చూసామండి. ఇస్ ఆర్ ద పోల్స్. ఓకే, అయితే ఈ పోల్స్ దగ్గర మనకి పోల్స్ కావాలంటే ఏం కావాల్సి వస్తుంది, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కావాల్సి వస్తుంది, అలాగే దిస్ ఆర్డర్ ఎన్ కావాల్సి వస్తుంది అనమాట. సో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఆర్డర్, ఈ రెండు మనం ఇప్పుడు కనుక్కోవాలి. సో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి ఆర్డర్ ఈ రెండు కనుక్కోవడానికి నేను సిస్టమ్ ఎలాగైతే నాకు క్యారెక్టరిస్టిక్స్ రావాలనుకుంటున్నానో దాన్ని బట్టి నేను తీసుకున్నానమ్మా. ఐమ్ టేకింగ్ స్పెసిఫికేషన్స్. ఈ స్పెసిఫికేషన్స్ ని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేశాను. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దెన్ ఐఎమ్ గెటింగ్ హియర్ ద వాల్యూస్ ఆఫ్ HA of A whole square in pass band and also in stop band. 476, please mute yourself. 476, please mute yourself. 476, mute yourself. Thank you. So ఈ పాస్ బ్యాండ్ అటెన్యూయేషన్, స్టాప్ బ్యాండ్ అటెన్యూయేషన్, పాస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ, స్టాప్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాము. సో మనం దాన్ని సాల్వ్ చేసామండి. మనం దాన్ని సాల్వ్ చేస్తే మనకి ఆర్డర్ ఎన్ వచ్చింది. ఓకేనమ్మా. మనకి ఇంకేం కావాలి, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కావాలి. సో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కూడా మనకి వీటి నుంచే వస్తున్నాయి అనమాట. రైట్. కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కూడా మనకి వీటి నుంచే వస్తున్నాయి అనమాట. రైట్. ఫ్రమ్ దిస్ ఫ్రీక్వెన్సీ నుంచే మనకు కూడా ఇప్పుడు కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవచ్చు కదా, ఒమేగా సి. రైట్. ఇక్కడ ఒమేగా సి ఏంటి, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇన్ పాస్ బ్యాండ్. ఇక్కడ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏంటి, ఇక్కడ ఒమేగా సి ఏంటి, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇన్ స్టాప్ బ్యాండ్. సో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇన్ పాస్ బ్యాండ్, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇన్ స్టాప్ బ్యాండ్ రెండు మనకు వచ్చినాయి కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే మనకి యాక్చువల్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది వస్తుంది అనమాట. రైట్. సో అంతవరకు మనం నిన్న చేసామండి. ఓకేనా, అంతవరకు మనం నిన్న చేసాము. రైట్. సో ఆ రెండింటిని ఈక్వలైజ్ చేసుకున్నాను. బై 2 చేస్తే నాకు ఇది కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఒమేగా సి. దిస్ ఇస్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఒమేగా సి. ఓకేనమ్మా. నౌ ఇప్పుడు నేను చేస్తున్నానంటే ఇంకా ఈక్వేషన్ కొద్దిగా సింప్లిఫై చేస్తున్నానండి. అనమాట. అదేంటి అంటే ఇక్కడ పాస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ, స్టాప్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ ఉన్నాయి కదమ్మా. ఇక్కడ ఏఎస్, ఏపీ అన్నవి. రైట్. ఈ ఏఎస్, ఏపీ అన్నవి మనకేంటి, పాస్ బ్యాండ్ కట్ ఆఫ్, పాస్ బ్యాండ్ అటెన్యూయేషన్, స్టాప్ బ్యాండ్ అటెన్యూయేషన్ అనమాట. ఓకే. ఒకవేళ వీటిని ఇన్ డిబి ఇస్తే, పాస్ బ్యాండ్ అటెన్యూయేషన్ ఇన్ డిబి ఇచ్చాడంటే కనుక, స్టాప్ బ్యాండ్ అటెన్యూయేషన్ ఇన్ డిబి ఇస్తే కనుక అప్పుడు ఏం చేయాలి అన్నది ఇప్పుడు చెప్పబోతున్నాం అనమాట. రైట్. సో మీకు స్పెసిఫికేషన్స్ మొత్తము ఇన్ డిబి ఇస్తే, స్పెసిఫికేషన్స్ మొత్తము కూడా మీకు ఇన్ డిబి ఇస్తే ఏం చేయాలి,
ఏం చేయాలి అంటే మనకి ఏఎస్ మనకు వచ్చిందమ్మా ఇందాక మనకి ఏఎస్ వచ్చింది. ఏఎస్ ఏపీ మనం కనుక్కున్నాము ప్రీవియస్గా. ఓకేనా? సో చూపిస్తా ఒకసారి చూడండి ఒకసారి. ఏఎస్ ఏపీ ఆల్రెడీ మనము కనుక్కున్నాము. వీటి నుంచి మనకి ఏఎస్ ఏపీ వస్తాయమ్మా. అవునా? సో మనకి దీని నుంచి ఏపీ వస్తుంది. మనం దీన్ని సాల్వ్ చేస్తేనేమో ఏఎస్ వస్తుంది. సో ఏఎస్ ఏపీ మనకి ఆల్రెడీ ఉన్నాయి, రైట్? ఇప్పుడు ఒకవేళ ఈ ఏఎస్ ఏబిని ఇన్ డిబి ఇస్తే ఎలా చేయాలి? సో మనకి ఎప్పుడు కూడాను ఏదైనా ఉదాహరణ ఇన్ డిబిలో కనుక్కోవాలంటే ఏం చేయాలి? 20 log తో మల్టిప్లై చేయాలన్నమాట. ఓకేనా? ఈ ఏఎస్ ని ఇన్ డిబి కావాలంటే ఏం చేయాలి? 20 log ఏఎస్ రాసుకుంటున్నాము. ఇప్పుడు మీరు చేస్తుంటారమ్మా కంట్రోల్ సిస్టమ్స్ లో జీ ఆఫ్ జే ఒమేగా. ఓకే, జీ ఆఫ్ జే ఒమేగా ఇన్ డిబి కావాలనుకోండిరా మీరు చేశారు 20 log జీ ఆఫ్ జే ఒమేగా అని రాశారు మీరు. అవునా? సో ఏదైనా ఫంక్షన్ ని ఇన్ డిబి కావాలి అంటే కనుక మల్టిప్లై విత్ 20 log. ఓకే, ఇక్కడ మనకి ఇదేంటిది? అటెన్యుయేషన్ కదా. ఏఎస్ అంటే ఏంటి? అటెన్యుయేషన్ ఇన్ స్టాప్ బ్యాండ్. అలాగే ఏపీ అంటే ఏంటి? అటెన్యుయేషన్ ఇన్ పాస్ బ్యాండ్. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే అటెన్యుయేషన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అటెన్యుయేషన్ అంటే ఏంటి అంటే డిక్రిమెంట్ అనమాట. ఓకేనా? అటెన్యుయేషన్ మీన్స్ అంటే డిక్రిమెంట్ అనమాట. ఓకే, తగ్గుతుంది అక్కడ మనకి వాల్యూ. కాబట్టి ఇక్కడ నెగిటివ్ సైన్ పెట్టానమ్మా. ఈ నెగిటివ్ సైన్ నేను అందుకని పెట్టానండి. దిస్ నెగిటివ్ సైన్ ఇండికేట్స్ దట్ అటెన్యుయేషన్ ఈజ్ నెగిటివ్. ఓకే, సారీ, this negative sign indicates that there is attenuation in the output అనమాట. ఓకేనా అండి? మనకి డిక్రీజ్ అవుతూ వస్తుంది కదా. సో ఇట్ ఈస్ కాల్డ్ అటెన్యుయేషన్. మనం దాన్ని రిప్రజెంట్ చేయడం కోసం నెగిటివ్ పెడుతున్నాం అనమాట ఇక్కడ. సో ఇప్పుడు ఏఎస్ డిబి ఈక్వల్ టు ఏమవుతుంది? ఏఎస్ కనుక్కోవాలనుకోండి. ఏఎస్ ఇన్ డిబి. ఏఎస్ డిబి అంటే మీనింగ్ ఏంటి అంటే అటెన్యుయేషన్ స్టాప్ బ్యాండ్. ఫైండ్ ఇన్ డిబి కనుక్కోవాలంటే ఏం చేయాలి? 20 log ఏఎస్ తో ఏఎస్ వేస్తే అయిపోతుందమ్మా. 20 log ఏఎస్ వేయాలి. ఇది అటెన్యుయేషన్ కాబట్టి ఇక్కడ నేను నెగిటివ్ ఉపయోగిస్తున్నాను అనమాట, రైట్? ఇప్పుడు మనకి లాగ్ ఏఎస్ ఏమవుతుంది అంటే ఏఎస్ ఇన్ డిబి బై -20. ఏఎస్ ఇన్ డిబి బై -20. దీని నుంచి ఏఎస్ కనుక్కోవాలంటే ఇక్కడ లాగ్ చూడండి, ఇక్కడ లాగ్ ఏఎస్ ఈక్వల్ టు ఏఎస్ ఇన్ డిబి బై -20. ఇప్పుడు ఈ లాగ్ అంటే పోతే ఏమవుతుంది? ఎక్స్పోనెన్షియల్ అవుతుంది అనమాట. ఈ పవర్ 10 పవర్. ఓకే, ఈ లాగ్ బేస్ 10 కాబట్టి ఇక్కడ లాగ్ బేస్ 10 కాబట్టి ఇక్కడ, ఓకేనా, లాగ్ ఇక్కడ మనకి బేస్ 10 కాబట్టి ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఏమవుతుంది? మా వాల్యూ 10 అవుతుంది అనమాట. ఓకేనండి? సో 10 పవర్ ఈ వాల్యూ అనమాట. ఏఎస్డిబి బై -20 ఆర్ సింప్లీ -ఏఎస్డిబి బై 20. ఇది మనకి ఏంటి అంటే ఏఎస్. అలాగే కనుక్కోవాలి ఏపీ కూడాను. ఎందుకని ఇలా మనకి గమనించండి అమ్మా, మనకి వాడు అటెన్యుయేషన్ ఇన్ స్టాప్ బ్యాండ్, అటెన్యుయేషన్ పాస్ బ్యాండ్ వాడు మనకి డిబి పర్ డికెట్ ఇచ్చాడు అనుకోండిరా. డిబి పర్ డికెట్ ఇచ్చాడు అనుకోండి అమ్మా అటెన్యుయేషన్. అప్పుడు డిబి ఇండికేట్ ఇచ్చినప్పుడు మనకి ఏఎస్ కావాలన్నప్పుడు ఇలా కనుక్కోవాలన్నమాట. ఓకే, అండ్ నౌ ఇప్పుడు ఏపీ కావాలి. సేమ్ ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఓకే, సేమ్ ఫార్ములా ఉపయోగిస్తున్నాను. అఫ్ కోర్స్ ఇక్కడ ఇంకా కొద్దిగా ఎక్స్టెన్షన్ చేశానండి. ఇక్కడ నేను కొద్దిగా దీన్ని ఎక్స్టెన్షన్ చేశానమ్మా. ఎందుకని ఇక్కడ నేను దీన్ని ఎక్స్టెన్షన్ చేశాను? ఎందుకని ఇక్కడ ఎక్స్టెన్షన్ చేశాను అంటే గమనించండి, ఇక్కడ ఆర్డర్ దగ్గర n ఈక్వల్ టు n మనం కనుక్కున్నాం. ఇప్పుడు n ఈక్వల్ టు లాగ్ 1/as² - 1/1/p² - 1 log ω2 ωp అని ఉంది కదా. మనకి ఇప్పుడు ఒకవేళ ఏఎస్ ఇన్ డిబి ఇస్తే, ఏఎస్ ఇన్ డిబి ఇస్తే అప్పుడు ఏఎస్ ఈక్వల్ టు మనం కనుక్కున్నాము. ఏఎస్ ఈక్వల్ టు మనకు వాల్యూ వచ్చిందమ్మా. ఇక్కడ ఏముంది? ఇక్కడ 1/as² - 1 ఉందన్నమాట. కాబట్టి ఈ మొత్తం ఫంక్షన్ని కూడాను ఇప్పుడు నేను రాబడుతున్నాను అనమాట. అంతే, అంత తప్పించి ఏం లేదు. మీకు అది కావాలంటే ఏఎస్ ఉన్న వాల్యూ వస్తే కనుక ఈ ఏఎస్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో అప్పుడు 1/as² - 1/1/p² - 1కి లాగ్ కట్టుకుంటే అయిపోతుంది అనమాట. ఇంకా మనం సింప్లిఫై చేసేయడం కోసము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ ఏఎస్ వచ్చిందమ్మా.
నాకు కావాల్సింది ఏంటి 1/as² - 1 కదా. నేను దాన్ని ఇప్పుడు రాబడుతున్నాను అనమాట. రైట్. నాకు ఇప్పుడు ఏఎస్ వచ్చింది. ఓకే. నాకు కావాల్సింది ఏంటి 1/as² - 1 కావాలి కదా అందులో నాకు. కాబట్టి ఇదిగోండి ఇది ఏఎస్ వచ్చింది. నాకేం కావాలి 1/as² కావాలి. 1/as² అంటే ఏంటి ఏఎస్ పవర్ -2 కదా. ఏఎస్ పవర్ -2 కదా. ఇది డినామినేటర్ టర్మ్ పైకి తీసుకొస్తే 1/a² వస్తుంది అనమాట. సో ఏఎస్ పవర్ -2 సారీ ఏఎస్ పవర్ -2 ఇది ఈక్వల్ టు దీనికి -2 పెడితే ఏమవుతుంది ఈ మొత్తం ఫంక్షన్ కి -2 పెట్టాలి. సో 2 10s are 20 మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. సో ASDB/10 10 పవర్ ASDB/10 ఓకే 10 పవర్ ASDB/10 ఓకేనామా. అది మనకి ఇప్పుడు ఇక్కడ వచ్చింది రైట్. సో ఇప్పుడు 10 పవర్ ASDB/10 సో 10 పవర్ ASDB ఇంటూ 1/10 కదా. 1/10 అంటే ఏంటమ్మా 0.1. సో AS పవర్ -2 అంటే 1/as² ఈజ్ ఈక్వల్ టు ఇది మనకు వచ్చింది 10 పవర్ 0.1 ASDB. మనకేం కావాలి 1/as² - 1 కావాలి. కాబట్టి బోత్ సైడ్స్ ఇక్కడ మీరు -1 పెట్టండి రైట్. సో 1/as² ఈక్వల్ టు ఈ వాల్యూ. 1/as² - 1 ఈక్వల్ టు ఏమవుతుంది ఈ వాల్యూ -1 అవుతుంది అంతేనా కదా. ఈ వాల్యూ -1 అవుతుంది. సో అదే ఇక్కడ ఇప్పుడు రాస్తున్నాను. సో 1/a² - 1 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 0.1 ASDB - 1 ఓకేనామా. ఇలాగే చేయాలి ఏపీ కనుక్కోవడానికి కూడా. ఏపీ ఇన్ డిబి కనుక్కోవడానికి కూడా ఇలాగే చేయాలి. అప్పుడు ఏమవుతుంది 1 అంటే ఎలా చేయాలి ఇదిగోండి సేమ్ అదే ఫార్ములా ఇక్కడ పైన మనకి ఏపీ ఇన్ డిబి ఈక్వల్ టు -20 log AP అవునా. ఏపీ డిబి ఈక్వల్ టు -20 log AP. log AP ఈక్వల్ టు APDB/-20 APDB/-20. therefore AP ఈక్వల్ టు 10 పవర్ APDB/20 వస్తుంది ఏపీ కనుక్కునేటప్పుడు రైట్. సో మనకేం కావాలి ఇక్కడ అసలు ఏపీ కాదు కావాల్సింది. ఇక్కడ మనకేం కావాలి ఇక్కడ గమనించండి 1/AP² - 1 కావాలి. 1/AP² - 1 కావాలి కదా మనకు కావాల్సింది రైట్. సో సిమిలర్ ఫ్యాషన్ లో మనం ఏఎస్ లాగానే ఏపీ కూడా కనుక్కుంటే అప్పుడు ఏమవుతుంది అది ఏపీ ఇన్ డిబి ఈక్వల్ టు -20 log AP రైట్. log AP ఈక్వల్ టు APDB/-20 ఓకే. సో అలాగే ఏపీ ఈక్వల్ టు 10 పవర్ APDB/20 ఓకే. ఇప్పుడు నాకేం కావాలి ఏపీ కాదు కావాల్సింది ఇక్కడ నాకేం కావాలి AP² చేస్తే దీనికి హోల్ పవర్ స్క్వేర్ వస్తుంది -1. సో ఇక్కడ దీనికి -1 చేయాలి. తర్వాత 1/, ఉల్టా చేయాలన్నమాట. దీని మొత్తం ఇక్కడ మీరు ఉల్టా చేయాలి రైట్. ఇలా చేస్తే మీకు ఏమొస్తుందంటే వాల్యూ సేమ్ ఇలాగే వస్తుంది. 1/as² ఎలాగైతే మీకు వచ్చిందో 1/as² - 1 ఎలాగైతే మీకు వచ్చిందో అలాగే మీరు 1/AP² - 2 కనుక్కుంటున్నారమ్మా. అప్పుడు మీకు ఈ వాల్యూ వస్తుంది రైట్. సో అసలు మనకేంటి అంటే గమనించండి n లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలరా. సో n ఈక్వల్ టు 1/2 log. ఎప్పుడు ఈ ఫార్ములా ఎప్పుడు అంటే ఏఎస్ ఏపీ వాల్యూస్ మీకు ఇన్ డిబి ఇచ్చినప్పుడు అనమాట ఓకేనా. ఇన్ డిబి ఇచ్చినప్పుడు అనమాట. డిబిలో కాకుండా వేరియబుల్స్ లో కనిపిస్తే దెన్ యూ హ్యావ్ టు యూజ్ ప్రీవియస్ ఫార్ములా ఫర్ ఎన్ ఓకేనా అండి. ఇది కాన్సెప్ట్ అనమాట. సో ఇది మనకి డెరివేషన్ అమ్మా రైట్. సో 1/2 log 10 పవర్ 0.1 ASDB - 1 by 10 పవర్ 0.1 APDB - 1 by log ω/ωp. ఇందులో ఏఎస్ అంటే ఏంటి అటెన్యూయేషన్ ఇన్ స్టాప్ బ్యాండ్. ఏపీ అంటే ఏంటి అటెన్యూయేషన్ ఇన్ పాస్ బ్యాండ్. ωs అంటే ఏంటి ఫ్రీక్వెన్సీ ఇన్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇన్
స్టాప్ బ్యాండ్, ఒమేగా పి ఫ్రీక్వెన్సీ ఇన్ పాస్ బ్యాండ్. ఓకే, సో ఇవన్నమాట మనకి. ఇప్పుడు ఇంతటితో మనకి డెరివేషన్ అయిందమ్మా, రైట్. అయితే దీన్ని ఇంకొద్ది ఎక్స్టెన్షన్ చేస్తున్నాను అనమాట. అదేంటి అంటే ఇక్కడ ఏపీ స్క్వేర్ అని ఉంది కదా, ఇందాక మనకి ఇందాక వచ్చింది కదా ఇక్కడ ఏపీ స్క్వేర్ ఏఎస్ స్క్వేర్ అని వచ్చినాయి కదా ఇక్కడ మనకి. ఇదిగోండి ఈ ఏఎస్ స్క్వేర్ ఈ ఏపీ స్క్వేర్ మనకి ఇందాక వచ్చినాయి కదమ్మా. గమనించండి రా, ఈ ఫార్ములా ఎప్పుడు అంటే మీకు ఏపీ కానీ ఏఎస్ కానీ ఇన్ డిబి ఇవ్వనప్పుడు ఈ ఫార్ములా మీరు ఉపయోగించండి. ఇన్ డిబి కనుక ఇస్తే కొద్దిగా మనం కొద్దిగా సింప్లిఫై చేసుకోవాల్సి వస్తుంది, అప్పుడు మీరు సెకండ్ ఫార్ములా మీరు ఉపయోగించాలి, రైట్. ఇక్కడ ఏఎస్ స్క్వేర్ ఉంది ఏపీ స్క్వేర్ ఉంది అనమాట. దీన్ని నేను కొద్దిగా నోటేషన్ మారుస్తున్నాను. ఓకే, ఎట్లా రాస్తున్నాను, ఇంతటితో అయిపోయిందమ్మా ప్రాబ్లం, ఇంతటితో మన డెరివేషన్ అయిపోయిందమ్మా. ఓకేనా, దీన్ని ఇంకో సింప్లిఫై చేసుకుంటున్నాం అంటున్నారు ప్రాబ్లమ్స్ పర్పస్ కోసం అనమాట, రైట్. అదేంటి అంటే గమనించండి, ఇక్కడ ఏఎస్ స్క్వేర్ ఏపీ స్క్వేర్ ఉందన్నమాట, రైట్. నేను దాన్ని ఈ విధంగా రాస్తున్నాను, ఏఎస్ స్క్వేర్ ని ఏపీ స్క్వేర్ ని ఈ విధంగా రాస్తున్నాను. అదేంటి అంటే ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఎప్సిలాన్ స్క్వేర్ అని రాస్తున్నానండి. ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఎప్సిలాన్ స్క్వేర్ అని రాస్తున్నానమ్మా. ఓకే, ఈ ఏపీ అంటే ఏంటి, పాస్ బ్యాండ్ ఎడ్జ్. ఓకే, which is also called as pass band edge value of HA of omega, right. అలాగే AS square equal to 1/1 plus delta square రాస్తున్నాను అన్నమాట నేను, రైట్. 1/1 plus delta square రాస్తున్నాను ఇక్కడ నేను, రైట్. సో which is also called stop band edge value, stop band edge value. ఓకే, ఇది అసలు ఇవి రెండు దేనికి అసలు ఏంటి గోళ చూద్దాం ఒకసారి మనం, రైట్. దీన్ని బట్టి ఫ్రమ్ దిస్ ఫార్ములా ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఎప్సిలాన్ స్క్వేర్ ఉంది కదా, దీని నుంచి 1 ప్లస్ ఎప్సిలాన్ ఏమవుతుందమ్మా, 1 ప్లస్ ఎప్సిలాన్ స్క్వేర్ ఈక్వల్ టు 1/AP స్క్వేర్, అంతేనా. 1/AP స్క్వేర్ ఫ్రమ్ దిస్ ఈ ఈక్వేషన్ నుంచి ఫ్రమ్ దిస్ ఎప్సిలాన్ స్క్వేర్ ఏమవుతుందండి అంటే ఎప్సిలాన్ స్క్వేర్ ఏమవుతుంది దీని నుంచి అంటే ఈ 1 అటే పోతుంది. ఎప్సిలాన్ స్క్వేర్ ఈక్వల్ టు 1/AP స్క్వేర్ మైనస్ 1. అప్పుడు ఎప్సిలాన్ ఏమవుతుంది, స్క్వేర్ పోతే రూట్ అవుతుంది అనమాట. సో రూట్ ఆఫ్ 1/AP స్క్వేర్ మైనస్ 1 అంటే రూట్, నేను ఇక్కడ 1/2 రాస్తాను, హోల్ పవర్ 1/2 రాస్తాను రూట్. అలాగే ఈ ఈక్వేషన్ నుంచి నేను డెల్టా రాబడుతున్నానండి, అనమాట. ఓకేనా, ఈ ఎప్సిలాను డెల్టా ఈ రెండు ఏంటి అంటే గమనించండి, ఏపీ స్క్వేర్ అంటే ఏంటి, పాస్ బ్యాండ్ ఎడ్జ్ వాల్యూ, ఓకే, ఆఫ్ హెచ్ ఆఫ్ ఒమేగా హోల్ స్క్వేర్. ఓకే, సో గమనించండి, ఇదిగోండి ఈ ఈక్వేషన్ రాబడితే కనుక ఇది హెచ్ ఆఫ్ ఒమేగా రమ్మది హెచ్ ఆఫ్ ఒమేగా స్క్వేర్, రైట్. ఇప్పుడు ఏపీ అంటే ఏం రాసా ఇక్కడ, నేను ఏపీ స్క్వేర్ అంటే ఏం రాసుకున్నాము, మనం స్క్వేర్ రాసాము మనం, ఇది అవునా. ఇదేంటి అంటే ఇది మొత్తం నాకు పాస్ బ్యాండ్, రైట్. యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండాలి పాస్ బ్యాండ్, రైట్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండాలి స్టాప్ బ్యాండ్, ఇది మొత్తం స్టాప్ బ్యాండ్ అవ్వాలన్నమాట. కానీ మనకి ఏమవుతుంది, ఒమేగా సి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి రాకమునుపే ఓకేనా, అంటే ఇక్కడ దాకా టోటల్ ఫ్రీక్వెన్సీస్ పాస్ అవ్వాలి, కానీ నాకేమవుతుంది, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కన్నా ముందే మనకు కొంత అటెన్యూయేషన్ ఏర్పడిపోతుంది. ఓకేనమ్మా, అర్థమవుతుందా. కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కన్నా ముందే మనకి పాస్ బ్యాండ్ లోనే, దిస్ ఇస్ పాస్ బ్యాండ్ లోనే మనకి అటెన్యూయేషన్ అనేది ఏర్పడిపోతుంది అనమాట. ఓకే, దీని యొక్క మాక్సిమం వాల్యూ ఏంటి అంటే ఏపీ స్క్వేర్ అంటే ఏంటి, హెచ్ఏ ఆఫ్ ఒమేగా స్క్వేర్ లో ఉన్న పాస్ బ్యాండ్ ఎడ్జ్ వాల్యూ, ఈ వాల్యూ అన్నమాట, రైట్. అలాగే ఏఎస్ స్క్వేర్ అంటే ఏంటి, స్టాప్ బ్యాండ్ ఎడ్జ్ వాల్యూ. ఓకే,
స్టాప్ బ్యాండ్ ఎడ్జ్ వాల్యూ ఆఫ్ హెచ్ఏ ఆఫ్ ఒమేగా. ఓకే, స్టాప్ బ్యాండ్ ఇది. ఇక్కడ దాకా మనకి ఇక్కడ స్టాప్ బ్యాండ్ అయిపోవాలిరా, ఇక్కడ దాకా స్టాప్ బ్యాండ్ స్టార్ట్ అయిపోవాలి. కానీ స్టాప్ బ్యాండ్ లో కూడా కొంత ఫ్రీక్వెన్సీ పాస్ చేస్తుంది అనమాట, తర్వాత అటెన్యూట్ అయిపోతుంది పూర్తిగా. రైట్. సో ఇది మనకి ఏంటి అంటే స్టాప్ బ్యాండ్ లో ఉన్న ఎడ్జ్ వాల్యూ అన్నమాట, మినిమం వాల్యూ ఇది. ఓకే, ఏపీ స్క్వేర్ అంటే పాస్ బ్యాండ్ లో ఉన్న వాల్యూ అన్నమాట, ఎడ్జ్ వాల్యూ, పాస్ బ్యాండ్ లో ఉన్న ఎడ్జ్ వాల్యూ. రైట్, ఎడ్జ్ వాల్యూ ఆఫ్ హెచ్ ఆఫ్ ఒమేగా స్క్వేర్. ఓకేనా అమ్మా, ఇది. సో ఇది ఇక్కడ నేను చూపిస్తున్నానండి. సో ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు 1/1 అని రాస్తున్నాను ఇక్కడ దీన్ని. ఇందులో ఏపీ స్క్వేర్ అంటే ఏంటి? పాస్ బ్యాండ్ ఎడ్జ్ వాల్యూ, మాక్సిమం మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఇన్ పాస్ బ్యాండ్ అని అర్థం అన్నమాట, సింపుల్ చెప్పుకోవాలంటే. ఓకేనమ్మా. అదే ఏ స్క్వేర్ అంటే ఏంటి అంటే స్టాప్ బ్యాండ్ ఎడ్జ్ వాల్యూ, స్టాప్ బ్యాండ్ లో ఉన్న మాక్సిమం వాల్యూ అనమాట. ఓకేనండి. సో ఇప్పుడు దీన్ని బట్టి ఎప్సిలాన్ తర్వాత డెల్టా మనం కనుక్కుంటున్నామమ్మా. మీరు గమనించండి, ఒక్కొక్కసారి మీకు వాడు ఏపీఏఎస్ వాల్యూస్ ఇవ్వడమ్మా, ఇవ్వకుండా పాస్ బ్యాండ్ ఎడ్జ్ వాల్యూ, స్టాప్ బ్యాండ్ ఎడ్జ్ వాల్యూ ఇస్తాడమ్మా, ఎప్సిలాన్ డెల్టా ఇస్తాడు అనమాట. ఎప్సిలాన్ డెల్టా ఇస్తే దాని నుంచి మీరు ఏపీ కనుక్కోవాలండి. ఏపీ కనుక్కొని వాడి ఒకవేళ మీకు అవుట్పుట్ ఇన్ డీబీ కనుక చెప్పమంటే దాన్ని ఏపీ ఇన్ డీబీ చేసి అప్పుడు దాన్ని మీరు సబ్స్టిట్యూట్ చేయాలి ఆర్డర్ ఎన్ లో. సో ఇది మనకి ఇప్పుడు వచ్చినాయి. రైట్. సో ఇప్పుడు ఇలా కూడా రాసుకోవచ్చు ఏంటి ఆర్డర్ని. ఓకే, ఎలాగా? ఎప్సిలాన్ అంటే ఎప్సిలాన్ ఈక్వల్ టు 1/AP² - 1 హోల్ పవర్ 1/2. 1/AP² - 1 ని ఇందాకే మనం ప్రూవ్ చేసాము. ఎంత? 10⁻.1 APDB - 1 అని మనం ప్రూవ్ చేసాము ఇందాక, అవునా? సో ఇప్పుడు ఆర్డర్ ఎన్ ఇలా కూడా రాసుకోవచ్చు అండి. ఆర్డర్ ఎన్ ఈక్వల్ టు లాగ్ Δ²/ε² అంటే Δ/ε, లాగ్ Δ/ε/ωs/ωp అని కూడా రాసుకుంటున్నాం మనం ఇప్పుడు. రైట్. ఇది ఎలా రాస్తున్నాం దీన్ని మనము అంటే ఒకసారి గమనించండి. ఇది ఎప్సిలాన్, ఇది డెల్టా. రైట్. ఎప్సిలాన్ ఈక్వల్ టు 10⁻.1 APDB -1 హోల్ పవర్ 1/2 రైట్. ఇలాగే డెల్టా కూడా డెల్టా ఈక్వల్ టు 0.1 ASDB -1 హోల్ పవర్ 1/2, అవునా? సో ఇప్పుడు గమనించండి, ఇందాక మనం కనుక్కున్నాం ఆర్డర్, ఇదిగో ఆర్డర్ మనం కనుక్కున్నామమ్మా దీన్ని. రైట్. దిస్ ఇస్ ద ఆర్డర్ మనకు వచ్చింది ఇందాక. సో 10⁻.1 ASDB -1 హోల్ పవర్ 1/2 ఉంటే ఎప్సిలాన్, హోల్ పవర్ 1/2 అంటే ఎప్సిలాన్. రైట్. ఇక్కడ నాకేముంది? 10⁻.1 ASDB -1 ఉంది, ఈ వాల్యూనే ఉంది. అప్పుడు హోల్ పవర్ -2 అటే పోతే ఏమవుతుంది? స్క్వేర్ అవుతుంది. సో నేను దీని ప్లేస్ లో ఐ కెన్ రీప్లేస్ ఇట్ విత్ ఎప్సిలాన్ స్క్వేర్. అలాగే ఇన్ దిస్ ప్లేస్, దీని ప్లేస్ లో ఐ కెన్ రీప్లేస్ ఇట్ విత్ డెల్టా స్క్వేర్. సో ఇలా కూడా మనం రాసుకోవచ్చు ఆర్డర్ ఎన్ ఈక్వల్ టు 1/2 లాగ్ ε²/Δ². స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ε/డెల్టా అని రాస్తున్నామండి పైన మనం. ఓకేనా? ε/డెల్టా అని రాస్తున్నాం అనమాట. సో అప్పుడు దాన్ని బట్టి ఎన్ ఈక్వల్ టు 1/2 లాగ్ ε/డెల్టా లాగ్ ωs/ωp. రైట్. అదే ఇప్పుడు మనం ఇక్కడ రాసిన వాల్యూ అనమాట ఇది. ఓకేనమ్మా, అర్థమవుతుందా? ఓహో, పొరపాటు చేసినట్టున్నానమ్మా, నేను పొరపాటు చేసినట్టున్నానమ్మా. ఏఎస్ కదా. రైట్. సో గమనించండి, ఇక్కడ ఇప్పుడే చిన్న పొరపాటు చేసాము. అదేంటి అంటే ఎప్సిలాన్ అంటే ఏంటి? ఎప్సిలాన్ ఈక్వల్ టు 10⁻.1 APDB -1 హోల్ పవర్ 1/2 కదా, 1/2 కదా. రైట్.
డెల్టా అంటే 0.1 ASDB, రైట్? సో ఇక్కడ నేను పొరపాటు చేశాను ఒకటి. ఇక్కడ మనకి పైన ఏంటి, ఇది డెల్టాదమ్మా, ఇది డెల్టాది, రైట్? గమనించండి ఇక్కడ 10^(1) APDB - 1 డినామినేటర్ లో ఉందండి ఇది, రైట్? ఈ వాల్యూ అంటే ఏం చేయాలి? 10^(0.1) APDB - 1 అంటే ఏంటి? ఈ 1/2 అటువైపు పోతే స్క్వేర్ అవుతుంది, అటువైపు పోతే స్క్వేర్ అవుతుంది, ఎప్సిలాన్ స్క్వేర్. అంటే మనకి ఇక్కడ డినామినేటర్ లో వస్తుందమ్మా ఎప్సిలాన్ స్క్వేర్, డినామినేటర్ లో ఎప్సిలాన్ స్క్వేర్ వస్తుంది. 10^(0.1) ASDB - 1 అంటే ఏంటి? డెల్టా స్క్వేర్. సో స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే log of delta by epsilon, log of delta by epsilon by omega s by omega p, omega s by omega p. ఓకేనా? ఇది మనకి డెరివేషన్. ఓకేనా అండి? అంటే ఇప్పుడు మనకి 3 వచ్చినాయమ్మా ఫార్ములాస్, మనకి ఇప్పుడు 3 వచ్చినాయమ్మా ఫార్ములాస్ ఆర్డర్ కనుక్కోవడానికి. ఒకటేంటి అంటే n = log delta by epsilon by omega s by omega. ఇది ఎప్పుడు మనం ఉపయోగిస్తాము అంటే డెల్టా ఎప్సిలాన్ ఇచ్చినప్పుడు అనమాట. అంటే పాస్ బ్యాండ్ లో ఉన్న ఎడ్జ్ వాల్యూ, స్టాప్ బ్యాండ్ లో ఉన్న ఎడ్జ్ వాల్యూ ఇచ్చినప్పుడు అనమాట. ఓకేనా? ఎడ్జ్ వాల్యూ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, పాస్ బ్యాండ్ లో ఉన్న ఎడ్జ్ వాల్యూ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, స్టాప్ బ్యాండ్ లో ఉన్న ఎడ్జ్ వాల్యూ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఇచ్చినప్పుడు అనమాట ఈ ఫామ్ లో ఉపయోగిస్తాం. ఓకే? అలా కాకుండా మీకు స్టాప్ బ్యాండ్ అటెన్యుయేషన్, పాస్ బ్యాండ్ అటెన్యుయేషన్ ఇన్ డిబి ఇస్తే కనుక మనము ఫార్ములా ఇది ఉపయోగిస్తామమ్మా, రైట్? అలా కాకుండా నార్మల్ గా మీకు పాస్ బ్యాండ్ అటెన్యుయేషన్, స్టాప్ బ్యాండ్ అటెన్యుయేషన్ డిబిలో కాకుండా ఇస్తే కనుక దెన్ యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా. ఓకే? దీన్ని ఉపయోగిస్తారండి మీరు, రైట్? సో ఇప్పటిదాకా మనం బటర్వర్త్ ఫిల్టర్ లో చేసింది ఏంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, అందుకే ఇంత ఎలాబరేట్ చెప్తున్నాను. గమనించండి ఒకసారి. ఫస్ట్ సిస్టమ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ రాబట్టాము. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. తీసుకున్న ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటి? ఆల్ పోల్ సిస్టమ్, రైట్? ఆల్ పోల్ సిస్టమ్ తీసుకొని ఏం చేసాము? బటర్వర్త్ ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉండాలో మనం ముందు రాసుకున్నాము, రైట్? ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉందో మనం రాసుకున్నాము, రైట్? దీన్ని బట్టి ఒమేగా = 0 ఉన్నప్పుడు, ఒమేగా = ωc ఉన్నప్పుడు, ఒమేగా > ωc ఉన్నప్పుడు, ఒమేగా < ωc ఉన్నప్పుడు ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా నాకు ఉపయోగపడుతోంది అని రాసుకున్నాను. ఎప్పుడైతే ఒమేగా వేరీ అయిపోతూ ఉందో, పెరుగుతా ఉందో, అప్పుడు నీకు అటెన్యుయేషన్ -20 × n అవుతోంది అని ఇక్కడ చూసుకున్నాము. ఓకే? గమనించండి ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఒమేగా = 0. నెక్స్ట్ కండిషన్ ఒమేగా greater than ωc. Second condition, right? Third condition omega greater than ωc. సో ఈ 3 కండిషన్స్ ఇక్కడ మనం చేసామండి. 3 కండిషన్స్ చేసిన తర్వాత ఒమేగా వేరీ అయిపోతూ ఉన్నప్పుడు, when omega is far than ωc, ఓకే, పెరిగిపోతా ఉన్నప్పుడు, రైట్, మీకు ఏ విధంగా ఫ్రీక్వెన్సీ రోల్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనేది తగ్గిపోతూ ఉంది, అని రాసుకున్నాము. It decreases with the rate of -20 n, where n is the order of system. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం కనుక్కోవాలి? సిస్టమ్ యొక్క స్టెబిలిటీ ముందు కనుక్కోవాలి. సిస్టమ్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ రాసుకున్నాము అంటే ముందు స్టెబిలిటీ కనుక్కోవాలి. సో స్టెబిలిటీకి ఏం కావాలి? పోల్స్ కావాలి. సో ఈ పోల్స్ కనుక లెఫ్ట్ హాఫ్ ఆఫ్ కాంప్లెక్స్ ప్లేన్ లో ఉంటే ఏమో స్టేబుల్ సిస్టమ్, రైట్ హాఫ్ ఆఫ్ కాంప్లెక్స్ ప్లేన్ ఉంటేనేమో అన్స్టేబుల్ సిస్టమ్ అన్నమాట. సో ఈ పోల్స్ కనుక్కుందామని చూస్తే నాకు ఇక్కడ ωc కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కావాలి, తర్వాత ఆర్డర్ n కావాలి. సో పోల్స్ డిపెండ్స్ ఆన్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఆర్డర్. సో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆర్డర్ కనుక్కోవడానికి మనం ఇప్పుడు చేసామన్నమాట, రైట్? సో ఆర్డర్ కనుక్కున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం, రైట్? ఆర్డర్ కనుక్కున్నాం ఎలాగా అంటే పాస్ బ్యాండ్ అటెన్యుయేషన్, స్టాప్ బ్యాండ్ అటెన్యుయేషన్ రెండు రాసుకొని దాన్ని బట్టి మనం ఆర్డర్ కనుక్కున్నాం అనమాట, రైట్? ఈ ఆర్డర్ కనుక్కుంటున్నప్పుడు మనకి ఇన్బిల్ట్ గా మనకు రెండు ఈక్వేషన్ వచ్చినాయి. అవేంటి అంటే పాస్ బ్యాండ్ బై ωc, స్టాప్ బ్యాండ్ బై ωc పవర్ 2n ఈక్వల్ టు 1/a² - 1 ఇది, 1/a² - 1 ఇది వచ్చినాయి.
సో దీని నుంచి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఒమేగా సి ఇన్ పాస్ బ్యాండ్, ఒమేగా సి ఇన్ స్టాప్ బ్యాండ్ కనుక్కున్నాము. సో ఒమేగా సి ఇన్ పాస్ బ్యాండ్, ఒమేగా సి స్టాప్ బ్యాండ్ కనుక్కున్నప్పుడు యాక్చువల్ ఒమేగా సి ఎలా ఉంటుంది అంటే బోత్ ఒమేగా సి ఇన్ పాస్ బ్యాండ్ అండ్ స్టాప్ బ్యాండ్ యాడ్ చేసి బై 2 చేస్తున్నాం అనమాట. అప్పుడు మనకి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. తర్వాత ఆర్డర్ ఎన్ కనుక్కుంటాం, ఎందుకంటే ఇది కూడా దేని డిపెండ్ అయ్యింది, మళ్ళీ ఆర్డర్ మీద డిపెండ్ అయి ఉంది అనమాట ఇక్కడ ఇది కూడా, రైట్. సో మనం ఇప్పుడు ఆర్డర్ మీదకి వెళ్ళిపోయాం కనుక్కోవడానికి. ఓకే, ఆర్డర్ కనుక్కోవడానికి వెళ్ళిపోయాం. ఆర్డర్ కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఇదిగోండి n ఈక్వల్ టు నాకు ఈ వాల్యూ వచ్చింది, n ఈక్వల్ టు అని నాకు ఈ వాల్యూ వచ్చింది. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఈ మ్యాగ్నిట్యూడ్ ఈ ఏఎస్ ఇన్ డిబి ఇస్తే, అటెన్షన్ స్టాప్ బ్యాండ్ ఇన్ డిబి, అటెన్షన్ పాస్ బ్యాండ్ ఇన్ డిబి ఇలా ఇస్తే, ఇన్ డిబి ఇస్తే ఏం చేయాలి? సో ఏఎస్ ఇన్ డిబి ఈజ్ ఈక్వల్ టు 20 లాగ్ ఏఎస్, 20 లాగ్ ఏఎస్. అలాగే ఏఎస్ ఇన్ డిబి, ఏపీ ఇన్ డిబి ఈక్వల్ టు 20 లాగ్ ఏపీ. అయితే ఇక్కడ ముందు మనం నెగిటివ్ పెట్టుకుంటున్నాం, ఎందుకంటే నెగిటివ్ అంటే ఇట్ రిప్రజెంట్స్ డిక్రిమెంట్ కాబట్టి ఇక్కడ నెగిటివ్ పెట్టాము అనమాట. ఈ రెండు సాల్వ్ చేసేసి ఈ వాల్యూస్ ని అక్కడ సబ్స్టిట్యూట్ చేసాము. సబ్స్టిట్యూట్ చేస్తే గెటింగ్ ఆర్డర్ లైక్ దిస్, ఇలా మనకి ఆర్డర్ వచ్చింది అనమాట, రైట్. ఇలా మనకి ఏఎస్ ఇన్ డిబి, ఏపీ ఇన్ డిబి ఇస్తే కనుక, అయితే ఏఎస్ ఏపీ అసలు ఇవ్వకుండా ఒకవేళ మీకు మ్యాగ్నిట్యూడ్ పాస్ బ్యాండ్ ఎడ్జ్ దగ్గర మ్యాగ్నిట్యూడ్, స్టాప్ బ్యాండ్ ఎడ్జ్ దగ్గర మ్యాగ్నిట్యూడ్ ఈ రెండు ఇస్తే అప్పుడు మీరు కనుక్కోవాల్సింది ఈ విధంగా అనమాట. అప్పుడు మీరు కనుక్కోవాల్సింది ఈ విధంగా అనమాట, రైట్. ఈ ఫార్ములా చేసుకొని చేయాలి. అంటే మీకు ఎప్సిలాన్ డెల్టా ఇస్తున్నట్టు అనమాట వాడు, మీకు ఎప్సిలాన్ డెల్టా ఇస్తున్నట్టు అనమాట వాడు. మీకు ఎప్సిలాన్ డెల్టా ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఫైండ్ ఏపీ అండ్ ఏఎస్ యూజింగ్ దిస్ ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, లేకపోతే మీకు వాడు కనుక ఎప్సిలాన్ డెల్టా ఇస్తే కనుక డైరెక్ట్ గా మీరు ఈ ఫార్ములా చేసుకొని చేసేయచ్చు. ఓకేనమ్మా, దిస్ ఈజ్ అబౌట్ చెబిషెవ్ ఫిల్టర్. ఓకే, మనం దీని మీద ప్రాబ్లమ్స్ రేపు చెప్పుకుందామండి. ప్రాబ్లమ్స్ ఒక 5-6 ప్రాబ్లమ్స్ రాస్తున్నాను నేను. సో ఈ ప్రాబ్లమ్స్ మొత్తం కూడా మనం రేపు క్లాస్ చెప్పుకుందాము. ఓకే, ఎవ్రీవన్ ప్లీజ్, గర్ల్స్ రైట్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. గర్ల్స్ రైట్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. సో ఒక ప్రాబ్లం చూద్దాం ప్రస్తుతానికి. గివెన్ దట్ magnitude square equal to 1/1 plus 64 omega power 6 అని ఇచ్చాడు అన్నమాట మీకు. This is the given magnitude square function for you. Okay, determine filter system function. Determine analog filter system function అంటాడు అన్నమాట మీకు. ఓకే, analog filter system function చెప్పంటాడు అన్నమాట మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే మన ఫార్ములా ఏంటి? HA of omega or HA of S. Okay, HA of S magnitude square is equal to 1/1 plus omega by omega c whole power 2n కదా, పవర్ 2n. సో మీరు ఏం చేయాల్సిందంటే ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇచ్చిన ఫంక్షన్ ని నా బాయ్స్ రైట్ రోల్ నెంబర్ చాట్ బాక్స్ బాయ్స్. సో ఇచ్చిన ఫంక్షన్ ని మాగ్నిట్యూడ్ స్క్వేర్ ఫంక్షన్ ని మీరు ఈ ఫామ్ లోకి తెచ్చుకోవాలి. సో 1/1 plus 64s omega power 6 అంటే ఎలా రాసుకోవచ్చు? దీన్ని ఇట్ ఈస్ ఈక్వల్ టు 1/1 plus 2 omega whole power 6 అని రాసుకోవచ్చు. దీన్ని నేను హోల్ పవర్ 6 అని రాసుకోవచ్చు దీన్ని నేను. ఓకేనమ్మా, ఎందుకంటే 64 అంటే 2 power 6. ఓకే, అయితే మనకి ఎలా కావాలి? సో 2 omega whole power 6 అని రాశారు, కానీ ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ మనకి ఒమేగా బై ఒమేగా సి హోల్ పవర్ 2 రావాలన్నమాట. కాబట్టి ఈ 2 ని కిందకి లాక్కొస్తే ఒమేగా బై 1/2 అవుతుంది, ఒమేగా బై 1/2 అవుతుంది, హోల్ పవర్ 6. సో ఒమేగా బై ఒమేగా సి ఫామ్ లో వచ్చింది, కానీ ఇక్కడ ఎలా రావాలి? 2n ఫామ్ లో రావాలన్నమాట. కాబట్టి 6 నేను 2 into 3 అని రాస్తున్నాను రా. 6 నేను 2 into 3 అని రాస్తున్నాను అనమాట. అప్పుడు n ఏమవుతుంది? 3 అవుతుంది. ఒమేగా బై ఒమేగా సి ఏమవుతుంది? 0.5 అవుతుంది అనమాట, రైట్. ఇప్పుడు నాకేం కావాలి అంటే పోల్స్ కావాలి, ఆర్డర్ కావాలి, అంతే. సో విల్ మూవ్ ఆన్ టు దట్. ఓకే, దీని కొద్దిగా ఎలాబరేట్ గా రేపు క్లాస్ చెప్పుకుందాం, రైట్. ఎనీ డౌట్స్? ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ మీ ఇఫ్ ఎనీ డౌట్స్. ఎనీవన్?
Shall I wind up?